మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నరాలకు సంబంధించి, అలాగే ఖండాలకు సంబంధించి, కీళ్ళకు సంబంధించి చాలా సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. దీనికి ఒక పరిష్కారమే మనం తెలుసుకోబోతున్నాం. మన శరీరం సృష్టిలోని చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. కానీ దురదృష్టవశాత్తు మన జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల ఈ దేవాలయం శిథిలమవుతూ ఉంది. ఒకప్పుడు మన పెద్దలకు లేని రోగాలు, అనారోగ్యాలు మనల్ని చుట్టుముట్టుతున్నాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ కూడా మనల్ని నిస్సాయంగా మార్చేస్తున్నాయి. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలే. ఛాతిలో మంట, కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, రక్తపోటు పెరిగిపోవటం ఇలాంటి సమస్యలు ఒక భయంకరమైన సుడిగుండంలోకి మనల్ని నెట్టేస్తున్నాయి. మనం కోల్పోయినటువంటి ఈ ఆరోగ్యానికి తిరిగి దారి దొరకదా అనే ప్రశ్న చాలామంది మనసులో మెదులుతూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల క్రితంలాగా నేను ఉంటే ఎంత బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది, టైం మెషిన్ ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. అయితే నిరాశ చెందాల్సిన పని లేదు. మనకు ప్రకృతి ప్రసాదించిన అపారమైనటువంటి ఆయుర్వేద సంపదతోటి ఈ సమస్యలకు సరైన సమాధానం అనేది మనం వెతుక్కోవచ్చు. అంటే ఈ ఏజ్ ఎరైజర్స్ లాగా ఇవి మనకి పనిచేస్తాయి. ప్రకృతి నుంచి లభించేటువంటి ఈ ఔషధాలు మన శరీరంలో పెరిగిపోయినటువంటి రోగాల్ని సమూలంగా నిర్మూలించగలుగుతాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ 3 అద్భుతమైనటువంటి ఔషధాల గురించి. ఈ అద్భుతమైన పదార్థాల శక్తిని సరిగ్గా మనం ఉపయోగించుకుంటే, ఇలా ఉపయోగించుకోవటం ద్వారా మన కీళ్ళ నొప్పుల్ని, మోకాళ్ళ నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు. మన నరాల్లో ఉండేటటువంటి అడ్డుకట్టల్ని, బ్లాకేజెస్ని తొలగించి ఆ నరాల్లో ఉండేటువంటి న్యూరోపతి అంటే వాపుల్ని, నొప్పుల్ని ఇలాంటివి తగ్గించుకోవచ్చు. ఈ ఔషధాలు కేవలం బయట రోగాలను మాత్రమే కాదు, మన శరీరంలో ఉండే బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ అంటే వాతపిత్త కఫ దోషాలను కూడా సమతుల్యం చేయగలుగుతాయి. మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా రీఎస్టాబ్లిష్ చేయగలుగుతాయి. ఇంకా ఈ శక్తివంతమైన పదార్థాల ద్వారా గుండెకు సంబంధించిన సమస్యల్ని, చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించుకొని మన జీవన నాణ్యతను పెంచుకోవచ్చు. ఇది తెలుసుకోబోతున్నాం. అంటే ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా మరి తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. కలోంజీ. ముందుగా దీని గురించి మనం తెలుసుకోవాలి. ఒక రకంగా చెప్పాల్సి వస్తే నల్లటి రత్నాలు అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట అని చెప్పొచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా కలోంజీ గింజలు అనేవి ఒక అద్భుతమైన ఔషధం. వీటిలో చాలా సందిగ్ధత ఉంది. కానీ బొటానికల్ సోర్స్ ఏమిటి అంటే నైగెల్లా సెటైవా అనేది. ఈ మొక్క గింజల్ని కలోంజీ గింజలు అంటారు. ఇవి నల్లగా చిన్నగా ఉంటాయి. ఈ గింజలు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి మీకు సహాయపడతాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి సమస్యలు నివారించడానికి, శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఇవి బాగా సహాయపడతాయి. మోడర్న్ స్టడీస్ ప్రకారంగా కలోంజీ గింజలలో థైమోక్వినోన్ అనేటువంటి ఒక శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ అంటే వాపుల్ని తగ్గించేటువంటి శక్తి కలిగి ఉంటుంది. అలాగే దీనికి యాంటాక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఇది కీళ్ళ నొప్పులు, వాపులను అద్భుతంగా నివారించగలుగుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా కలోంజీ గింజలు వాతాన్ని, కఫాన్ని ఈ 2 దోషాలను శాంతపరిచే స్వభావం కలిగి ఉంటుంది. అంతేకాదు చక్కెర స్థాయిని అంటే బ్లడ్ షుగర్ని కూడా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఆఖరికి క్యాన్సర్ ప్రివెన్షన్గా కూడా ఇది పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కలోంజీ గింజలు సరైన మోతాదులో కనుక వాడగలిగితే చాలా అద్భుతాలు కనిపిస్తాయి. కాబట్టి ఇది కరెక్ట్ డోసేజ్లో వాడటం చాలా ముఖ్యం. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది అవిసె గింజల గురించి. శరీరానికి మేలు చేసే రామబాణం అని చెప్పొచ్చు. అవిసె గింజలు లేదా ఈ ఫ్లాక్ సీడ్స్ మన శరీరానికి ఒక రామబాణలాగా పనిచేస్తాయి. ఈ అవిసె గింజలు శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తూ జీర్ణ వ్యవస్థకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యల్ని తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అవిసె గింజలలో ఫైబర్ అనేది ఎక్కువ మొత్తాలలో ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు తగ్గుతాయి. ఈ గింజల్ని నిజంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ని పెంచేటువంటి నేచర్ కూడా దీనికి ఉంది. దీనివల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అవిసె గింజలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి ఫ్యాటీ యాసిడ్స్ కానీ మంచివి. ఇవి గుండెకి సహాయపడతాయి, అంటే గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగే మెదడు పనితీరుని కూడా మెరుగుపరుస్తాయి. అన్నిటికీ మించి శారీరక బరువును తగ్గించడానికి ఇవి బాగా సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారంగా అవిసె గింజలు వాతాన్ని తగ్గించగలుగుతాయి. అయితే కొంతమందికి కాస్త పిత్తాన్ని పెంచే నేచర్ ఉంటుంది. కడుపులో వేడి చేసే స్వభావం ఉన్నప్పుడు మాత్రం దీన్ని నేరుగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలో ఉష్ణాన్ని పెంచుతాయి. అలాగే ఈ గింజలు మన చర్మానికి, జుట్టుకి మేలు చేస్తాయి. అవిసె గింజల్ని తీసుకోవటం వల్ల ఈ చర్మం మీద ఉండేటువంటి పిగ్మెంటేషన్ తగ్గుతుంది, జుట్టు రాలటం సమస్య కూడా తగ్గుతుంది. అయితే ఈ ఔషధాన్నైనా అతిగా తీసుకోకూడదు. అందుకే సరైన మోతాదులో వీటిని తీసుకోవటం ముఖ్యం. ఇక అతి ముఖ్యమైనది మెంతులు. ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పొచ్చు.
మెంతుల్ని ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు, మీకు తెలిసిందే. వంటింట్లో చాలామందికి ఎప్పుడూ సర్వసాధారణంగా రెడీగా ఇవి లభిస్తాయి. ఇది మన ఆరోగ్యానికి ప్రసాదించిన ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పొచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా మెంతులు వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా వాతాన్ని తగ్గిస్తూ కీళ్ళ నొప్పులు, శారీరక వాపుల్ని ఇది ప్రివెంట్ చేయగలుగుతుంది. మెంతుల్లో ఉండేటువంటి సపోనిన్స్ అనేటువంటి సమ్మేళనాలు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు మెంతులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. గుండెకు సంబంధించిన అడ్డుకట్టలు ఏమైనా ఉంటే బ్లాకేజెస్, వాటిని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. దీంట్లో ఎక్కువ మొత్తాల్లో ఉన్నటువంటి ఫైబర్ అనేది కాన్స్టిపేషన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది మెంతులు నరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. మెంతుల్ని క్రమపద్ధతిలో తీసుకుంటూ ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. అయితే వాడే విధానం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఈ 3 ఔషధాల మిశ్రమం దీన్ని తయారు చేసే విధానం మనం తెలుసుకుందాం. 3 పదార్థాలను కలిపి ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ముందు ఒక గ్లాసులో 1/2 స్పూన్ అవిసె గింజలు, 1/2 స్పూన్ కలోంజీ గింజలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేయండి. ఆ తర్వాత గ్లాస్ నిండా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. ఇలా చేయటం వల్ల వాటిలో ఉండేటటువంటి ఆ వేడి చేసే గుణం అంటూ ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది. ఉదయం అయ్యేటప్పటికి ఈ నీళ్లు బాగా నాని రంగు మారుతాయి. వీటిలో ఉండేటువంటి పోషక విలువలన్నీ కూడా నీళ్ళలోకి చేరతాయి. ఉదయాన్నే ఈ నీళ్ళను వడపోసుకోవాలి. ఈ నీళ్ళని కాస్త వేడి చేసి ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా తాగటం వల్ల వీటిలో ఉండేటువంటి పోషకాలు శరీరానికి బాగా ఈ నీటిలో ఉండేవి డైరెక్ట్గా అందుతాయి. అయితే మరి అందరికీ ఇదేనా అంటే కాదు. ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. శరీరంలో వేడి స్వభావం ఉన్న వాళ్ళకి, పిత్తదోషం ఎక్కువగా ఉండి కడుపులో వేడి చేసే వాళ్ళకి, ఛాతీలో మంటలాంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఈ మిశ్రమాన్ని నేరుగా తినకూడదు. మరి ఏం చేయాలి? నానబెట్టిన పదార్థాన్ని పెరుగుతో కానీ మజ్జిగతో కానీ కలిపి తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసి దాన్ని మజ్జిగలో లేదా పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల శరీరానికి వేడి అనేది పెరగదు. ఇక కఫదోషం ఉంటే ఏం చేయాలి? తరచుగా దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనెలో ఉండేటువంటి ఔషధ గుణాలు ఈ కఫాన్ని తగ్గిస్తాయి. అలాగే తేనె కలుపుతాం కదా, రుచిగా ఉంటుంది, సులభంగా తినొచ్చు. మరి అందరూ ఎలా తీసుకోవచ్చు జనరల్గా అంటే, నానబెట్టినటువంటి మిశ్రమాన్ని మామూలుగా ఇంట్లో చపాతీల పిండిలో కలుపుకొని లేదా రోటీలో కలుపుకొని తీసుకోవచ్చు. ఈ రకంగా మీ శరీరతత్వానికి తగ్గట్టుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా ఈ రెమెడీని మీరు తీసుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఔషధాన్ని సరైన పద్ధతిలో వాడటం ద్వారా మనల్ని వేధిస్తున్న అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు. 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ రెమెడీని మీరు పాటించండి. మీ శరీరంలో వచ్చేటువంటి అద్భుతమైన మార్పులను మీరే గమనించగలుగుతారు. ఆ తర్వాత వారానికి 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యం మహాభాగ్యం. మనిషి శరీరం పగిలిన ఒక అద్దంతో పోల్చవచ్చు. అంటే దాన్ని తిరిగి అతుకు పెట్టగలిగేటటువంటి శక్తి మళ్ళీ ఆ ప్రకృతిగా ఉంటుంది. కాబట్టి మన దాన్ని మళ్ళీ నిర్లక్ష్యం చేయకుండా, అంటే మన నిర్లక్ష్యం వల్ల మళ్ళీ అది ఇంకా పగులుతుంది. అలా కాకుండా మనం శ్రద్ధ పెడితే, నిరాశపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనలో ఇంకా దాగున్నటువంటి ఆరోగ్యం తిరిగి రీజువనేట్ అవుతుంది. ఈ జ్వాలని, అంటే ఈ ఆరోగ్యం అనేటువంటి జ్వాలని ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలతో మళ్ళీ మనం వెలిగించాలి. మనలో ఉండేటటువంటి శక్తిని మనం ఎప్పుడు నమ్మాలి, దాన్ని సజీవంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం అసలైన సంపద కదా. మీ శరీరాన్ని ఒక దేవాలయంలాగా మీరు చూసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే కాదు, ఆరోగ్యంతో ఉంటే ఈ లోకమంతా మీతోనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.